ఏంటి శివయ్య నువ్వు చేస్తున్నది? అధర్మం చేసేవాళ్లే గెలుస్తున్నారు, ధర్మం చేసేవాళ్లు ఓడిపోతున్నారు. అందుకే నీ గుడికి రాబుద్ధి కావడం లేదు. నేనేమన్నా ఆస్తులు ఇవ్వమని కోరానా? దుర్మార్గంగా ఆలోచించానా? స్వార్థంగా ఏమైనా చేశానా? రాజ్య సంస్థాపన విలువ కోసం, గౌరవం కోసం అసలైన రాజకుమారికి మాత్రమే ఆ సంస్థానం మీద హక్కుందని, ఆ రాజకుమారి రావాలని కోరుకున్నాను. అంతవరకు అర్హులు కాని వారు ఆ సింహాసనం మీద కూర్చోకూడదు అనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? ఏ మాత్రము అర్హురాలు కాని మా అక్కని ఆ సింహాసనం మీద కూర్చునేలా భారీ ఏర్పాటు చేశావు. ఇదేనా నువ్వు చేస్తుంది? నువ్వు చెయ్యాలి అనుకుంటే మంచికి కూడా అనుకూలంగా రావా? అక్రమాలకి పాల్పడి అవినీతి మార్గంలో వెళ్లే వాళ్ళకేనా అన్ని పరిస్థితులు కలిసొస్తాయి? ఇంకెందుకు శివయ్య మేము బతకడం? మా జీవితం మీదే మాకు విరక్తి కలుగుతుంది. ఈ జన్మనే వృధా అనిపిస్తుంది. ఈ బతికే వద్దనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చామంతి,